గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. ఫస్ట్ వెలుగు చూద్దాం. వెలుగు నిన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2 లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ సేమ్ రోజులాగానే మాట్లాడుతూ 16 సీట్లు ఇవ్వండి, మేము ఢిల్లీని శాసిస్తాం, ఢిల్లీ మెడలు వంచి రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెస్తామని చెప్తూనే నిన్న ఇంకో మాట అన్నారు. గత కొన్ని రోజుల నుంచి ఈయన చేసినట్టు కామెంట్కి ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ 2 కూడా ఈ 16 సీట్లతో ఏం చేస్తారు, జాతీయ పార్టీలే బెటర్, జాతీయ స్థాయిలో జాతీయ దృక్పథం కేవలం జాతీయ పార్టీలకు ఉంటుందని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా. దానికి నిన్న కౌంటర్ ఇచ్చారు. ఆ కౌంటర్లో మా నాయకుడు మొనగాడు 2 ఎంపీ సీట్లతో తెలంగాణ తెచ్చిండు అన్నటువంటి మాట అన్నారు. అదే పాయింట్ని వెలుగు బ్యానర్గా పబ్లిష్ చేసింది. మా నాయకుడు మొనగాడు 2 ఎంపీలతో తెలంగాణ తెచ్చిండు, 16 ఎంపీ సీట్లతో ఏం చేస్తాడో రేపు చూపెడతాడు. అది కేటీఆర్ నిన్న సభలో డైలాగ్. కాంగ్రెస్లో జోష్ లేదు, బీజేపీలో హోష్ లేదు, దత్తాత్రేయను అవమానకరంగా తప్పించిండ్రు. ఎన్నికల తర్వాత కేసీఆర్ నాయకత్వంలో 100 మంది ఎంపీలతో కొత్త కూటమి, ఢిల్లీ పీఠ నిర్ణయించేది అదే. నిన్న కేటీఆర్ చెప్పినటువంటి పాయింట్స్ అవి, దాన్ని హైలైట్ చేసింది వెలుగు. నెక్స్ట్ కారెక్కిన చేవెళ్ల చెల్లెమ్మ అన్నటువంటి బ్యానర్తో కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిన్న కేసీఆర్ని కలిశారు. త్వరలోనే జాయిన్ అవుతుందని చెప్పారు. ఆ పాయింట్ని హైలైట్ చేసింది. తనయులతో కలిసి వెళ్ళి సీఎం కేసీఆర్తో సబితా భేటీ, గంటసేపు సమావేశం, పార్టీలో ప్రాధాన్యతపై చర్చ అంటూ దాన్ని హైలైట్ చేసింది. నెక్స్ట్ ఎండలు దంచుతున్నాయి, రోజుకో డిగ్రీ పెరుగుతున్న టెంపరేచర్ అంటూ మండుతున్న ఎండలపైన ఒక స్టోరీ తీసుకుంది. తర్వాత 1-2 రోజుల్లో ఎంపీలతో కేసీఆర్ భేటీ అని చెప్పి ఇంకో వార్త ఉంది. రాజకీయ పరిణామాలు వివరించిన సీఎం, సమావేశంలో పాల్గొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ తీసుకుంది. సిట్టింగ్ ఎంపీలందరితో కలిసి ముఖ్యంగా మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ పోటీ చేసే అందరు సిట్టింగ్లతో సీఎం భేటీ అవుతున్నారు. తర్వాత నిన్న రాహుల్ గాంధీ తమిళనాడు పర్యటన ఉన్నారు. చెన్నైలోని స్టెల్లా మేరీస్ ఉమెన్స్ కాలేజీలో అక్కడ ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడారు. చాలా అంశాలు మాట్లాడారు. ఒకటి, మహిళలకి 33% రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పారు. తర్వాత నార్త్ ఇండియాతో పోలిస్తే సౌత్ ఇండియానే బెటర్ మహిళల విషయంలో, మహిళలకి ఇక్కడ గౌరవం ఉంటుంది, మహిళలు స్వేచ్ఛగా ఉంటారు, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు చెప్పగలుగుతారని చెప్పి మహిళలను కూడా పొగిడారు, సౌత్ ఇండియా మహిళల్ని. ఆ పాయింట్ ఉంది. ఇక రాజకీయాల విషయానికి వచ్చినట్టయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మోడీని జైలు కూడా పంపిస్తామని చెప్పారు. ఇవన్నీ పాయింట్స్ ఉన్నాయి. అందులో వెలుగు సౌత్ ఇండియాని సో బెటర్ అన్నటువంటి బ్యానర్తో రాహుల్ గాంధీ కాలేజీలో విద్యార్థులతో చిర్చాట్ సంబంధించిన వార్తను పబ్లిష్ చేసింది. ఉత్తరాదితో పోలిస్తే ఇక్కడి మహిళలే ఎక్కువ గౌరవం పొందుతారు, మోడీని నా గురువుగా భావిస్తా, ఎట్లుండొద్దో ఆయన్నే నేర్పిండు. చెన్నై స్టెల్లా మేరీస్ విద్యార్థులతో రాహుల్ గాంధీ ఫేస్ టు ఫేస్ అంటూ తీసుకుంది. సార్ అనొద్దు, పేరుతో పిలవాలని విద్యార్థులకు సూచించారు. సరదా సంభాషణలతో ఆకట్టుకున్న కాంగ్రెస్ చీఫ్ అంటూ దాన్ని తీసుకుంది వెలుగు. ఆ తర్వాత ఈనాడు చూద్దాం. ఈనాడు విషయానికి వచ్చినట్టయితే ఈనాడు కాంగ్రెస్ జాబితా తర్వాతే తెరాస జాబితా అన్నటువంటి బ్యానర్తో ఈ టీఆర్ఎస్ ఎంపీ లిస్టులకు సంబంధించిన వార్తను తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ యోచన 15-16 తేదీల్లో ఎంపీలు, ఎంపీ అభ్యర్థులతో సీఎం సమావేశం అంటూ తీసుకుంది. ఆ తర్వాత రాహుల్ గాంధీ స్టెల్లా మేరీస్ కాలేజీకి సంబంధించినటువంటి చిట్చాట్కి సంబంధించి మహిళలకు 33% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తాం, మరింత సరళంగా ఉండేలా జీఎస్టీలో సంస్కరణ తీసుకొస్తామని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారు. ఆ పాయింట్ ఒకటి ఉంది. తెరపైకి కొత్త పేర్లు అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలకు సంబంధించిన వార్త తీసుకుంది. మల్కాజ్గిరి నుంచి రేవంత్, మహబూబాబాద్కు సీతక్క అంటూ తీసుకుంది. తర్వాత అక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ వాళ్ళు లిస్ట్ రెడీ చేస్తున్నారు అసెంబ్లీకి, తర్వాత లోక్సభకి. వాళ్ళు మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి వార్త తీసుకుంది ఈనాడు. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి రాహుల్ గాంధీ సభకు సంబంధించి హైలైట్ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మోడీ జైలుకి అన్నటువంటి బ్యానర్తో వార్తను తీసుకుంది. ఆయన జీవితం అంతా అబద్ధాల పుట్ట, యూపీఏ అధికారంలోకి రావడం తథ్యం, ఉత్తరాదికే మోడీ ప్రభుత్వ ప్రాధాన్యం, రాష్ట్రాల్ని బ్లాక్మెయిల్ చేస్తున్న ప్రధాని అంటూ ఈయన రాహుల్ గాంధీ మాట్లాడింది. అదే హైలైట్ చేసింది. తర్వాత త్వరలో ఏపీ ప్రజలకు కేసీఆర్ అప్పీల్ అంటూ ఇంకో వార్తను తీసుకుంది. ఏపీ ప్రయోజనాల కోసం తెలివైన నిర్ణయం తీసుకోవాలని చెప్తారు,
చంద్రబాబు గందరగోళం మనిషి, రాజకీయాలకు వీడుకోలు ఖాయం, టీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలంటూ తీసుకుంది. ఇంకా కొత్త వార్తల్లో ఏం లేదు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ కేటీఆర్ జైరాబాద్ నియోజకవర్గం తర్వాత సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సన్నాహక మీటింగ్లో మాట్లాడింది హైలైట్ చేసింది. ఢిల్లీని శాసిద్దాం, సీఎం కేసీఆర్ నాయకత్వంలో 100 మంది ఎంపీలతో కొత్త కూటమెంటూ ఆయన మాట్లాడినారు. ఆ పాయింట్ని హైలైట్ చేసింది. తర్వాత ఒక డ్రగ్స్ కేసు సంబంధించి నెల్లూరు సంబంధించిన ఒక ముఠా దొరికింది. నిన్న రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఏపీ డిఎస్పీ డ్రగ్స్ దందా అంటూ బ్యానర్తో దాన్ని పబ్లిష్ చేసింది. ఏపీ డిఎస్పీ పేరు కూడా వాళ్ళు చెప్పినారు. అక్కడ దొరికినటువంటి ఎవరు డ్రగ్స్ ముఠా అని చెప్పి వార్తను తీసుకుంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇంతకుముందు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను చూసాం, వాటిని మాట్లాడదాం. మన చర్చలో కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి కైలాష్ నేత, తర్వాత టీఆర్ఎస్ నుంచి శుభప్రద్ పటేల్, బీజేపీ నుంచి ఎన్వి సుభాష్ మనతో ఉన్నారు. ముందుగా కాంగ్రెస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి 16 సీట్లు మాకు ఇవ్వండి, 16+1 ఎంఐఎం ఆల్రెడీ వాళ్ళ మిత్రపక్షాన్ని ప్రకటించుకున్నారు. సో 17 సీట్లతో మేము ఢిల్లీని శాసిస్తాం, ఢిల్లీ ఎవరికి ఉండాలో తేల్చుతాం అని చెప్పారు. నిన్న దానికి లెక్క కూడా చెప్పారు. 100 సీట్లతో రేపు ఒక కూటమి రాబోతుంది. 100 సీట్లు ఏ దీనికి సంబంధం లేనట్టు 100 సీట్ల కూటమి రాబోతుంది. ఈ 100 సీట్ల కూటమి శాసిస్తుంది. మీరు రెండు సీట్లప్పుడు తెలంగాణ తెచ్చిన 16 సీట్లలో ఏం చేస్తాం చూడండి అని చెప్పి నేను కేటీఆర్ అన్నారు. ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే గతంలోనే వారు ఏం చెప్పారంటే, మేము కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా తప్పకుండా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులే కానీ రాష్ట్రానికి సంబంధించిన విభజన చట్టాలలో ఉన్నటువంటి అంశాలను తీసుకొస్తామని చెప్పిన తర్వాత క్లియర్గా ఈ రాష్ట్ర ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు. అప్పుడు కేవలం కాంగ్రెస్కు 2, బీజేపీకి 1 ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడి నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి పోయినా, అక్కడి నుంచి ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి వచ్చాడు. మొత్తం 3 తీసేస్తే 13 టీఆర్ఎస్, 1 ఎంఐఎం, ఈనాడు 17 పూర్తయింది. మరి రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మొదలుకొని కాళేశ్వరం జాతీయ హోదా వరకు ముస్లింలకు 12%, ఎస్టీలకు 12% ఎందుకు తెలియకపోయిందో ప్రజలకు ముందు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఇవాళ పదే కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ భారతీయ జనతా పార్టీకి ఇవాళ సాయం చేయడానికి వారు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది తప్ప వీరి వెనుక వీరి కూటమిలో ఎవరు లేరు. వీరి ప్రత్యేక కళలో ఒక ఊహాలోకంలో వీళ్ళ విహరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. వీరు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కేంద్రంలో పోయి వారి కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం జరుగుతున్న ఒక ప్రయత్నం తప్ప రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాలు ఈనాడు వరకు ఎందుకు సాధించలేకపోయారు? ముస్లింలకు సంబంధించిన విషయం కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, మిషన్ భగీరథ గురించి మీరు అడిగారు, వాళ్ళు ఇవ్వలేదు. మరి మోడీ గారికి ఎందుకు సహకరించారు మీరు? జీఎస్టీ విషయంలో, నోట్ల రద్దు విషయంలో, ఉపరాష్ట్రపతి విషయంలో, రాష్ట్రపతి విషయంలో వారికైతే మద్దతు ఇచ్చి వారిని గెలిపించారు. మరి అలాంటప్పుడు ప్రయోజనాలు ఎందుకు లేకపోయారు? అంటే ఆయన కొట్టినట్టు, ఇక్కడ ఏడ్చినట్టు యాక్షన్ చేసి కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీయడానికి మీరు ఆడుతున్నట్టు ఒక నాటకం తప్ప ఈ రాష్ట్రం సాధించడానికి ఆనాడు సోనియా గాంధీ చేసిన సాహసం తప్ప 2 సీట్లతో కానే కాదని దేశ ప్రజలు గ్రహించారు. కానీ ఇవాళ మీరు మళ్ళీ కాంగ్రెస్ ఎక్కడొస్తుందో, మళ్ళీ కాంగ్రెస్ తమ మెడకేడ చుట్టుకుంటుందని చెప్పేసి భయపడుతూ ఉన్నారు మీరు. ఎందుకు? మీరు చేసినటువంటి అన్ని ప్రజా ప్రయోజనాలను మీరు పక్కన పెట్టి వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తిగత దూషాలు, విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి తీసుకొస్తా ఉన్నారు. నారాయణ మొన్న చంద్రబాబుని ఏం చెప్పారు? చంద్రబాబు వస్తే తెలంగాణను పరిపాలిస్తారు. ఇలా జగన్తో ఎందుకు అంటగాగుతూ ఉన్నారు? ప్రజలకు చెప్పండి. ఇవన్నీ తెలంగాణ ప్రజలు మర్చిపోరు. ఖచ్చితంగా ఇక్కడ మాకు 6-7 వస్తాయి సార్. వీళ్ళు ఎన్ని చేసినా జగన్తో అంటే ఆగినా కాకపోయినా తెలంగాణ ప్రజలకి ఏం సంబంధం? ఎందుకు లేదండి సార్? మీరు ఇప్పుడు జగన్ ఎందుకు పెంచి పోషిస్తా ఉన్నారు? జగన్ ప్రతి విషయంలో ఇప్పుడు జగన్ అంటే ఆయన తెలంగాణకు సంబంధం లేదు, ఆయనతో కాఫీలు టీలు ఎందుకు తాగుతా ఉన్నారు? వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను ఇవాళ చేర్చుకోవడానికి కారణం మీరు కదా. ఇలా టీడీపీలో చంద్రబాబు గారు జరుగుతున్న పరిణామాలే అవి. రైట్, మీరు ఎన్ని చెప్పినా అబద్ధాలు నిజంగా. ఓకే సుభాష్ గారు, మీరేం చూసి ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు ఇక మా నాయకుడు మునగాడు, మీరు మొత్తం 16 స్థానాలు ఇవ్వండి, మేము మొత్తం చక్రం తిప్పుతాం ఢిల్లీలో. అవును, అంతేకాదు 100 సీట్లతో ఇంకో కూటమి రాబోతుందని చెప్పారు. సరే, 100 సీట్ల కూటమి. మరి ఈయన పోయి ఎక్కడ ప్రచారం చేస్తున్నాడో మనకి ఇంతవరకు స్పష్టత లేదు. ఎక్సెప్ట్ తెలంగాణ తప్పితే ఇంకెక్కడ లేదు. తెలంగాణ ఎలక్షన్స్ తర్వాత ఇంకా సరే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు స్థానాలు 17 కన్నా మించి ఏంటంటే ఏం చేసినా కూడా ఎక్కువైతే కాదు కదండి. 17లో మీరు ఎంతమంది ఎన్ని స్థానాలు గెలుస్తారో ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇవాళ మీరు మొత్తం చెప్పంగానే ఇవాళ ప్రజలు ఏంటంటే మీకు మొత్తం ఓటేయాలని చెప్పి అదేం పెద్ద రూల్ లేదు. ఎందుకంటే
అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దేశం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా మోదీ గురించి మాట్లాడతారు కానీ ప్రజలు కేసీఆర్ గురించి లేకుంటే టీఆర్ఎస్ గురించి ఎక్కడ మాట్లాడరు. మీరు ఇవాళ ఏం చెప్తున్నారు, కేటీఆర్ గారు ఏం చెప్తున్నారు, మీరు 16 స్థానాలు ఇవ్వండి మేము మొత్తం చక్రం తిప్పుతామన్నాడు. మీరు కనీసం ఒక బొంగరం కూడా తిప్పలేదు. ఎందుకంటే 14+1 15 స్థానాలు మీకు ఆల్రెడీ ఉన్నాయి. మీరు అసలు రాష్ట్రానికి ఏంటంటే తెచ్చిన మొత్తం నిధులు ఏంది, కేంద్రం నుంచి వచ్చిన అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని చెప్పి 29 రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి, దేశం ప్రగతి తర్వాత మొత్తం దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి నరేంద్ర మోదీ గారు బీజేపీ ప్రభుత్వం ఇవాళ అన్ని రాష్ట్రాలకు సమానమైన నిధులు ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నాడు. మీరు ఎన్నో చెప్తున్నారు. ఇవాళ ఏంటంటే ఇవాళేమో ఇక్కడొకటి చెప్తారు, తర్వాత ఢిల్లీకి పోయి అక్కడ మోదీ గారికి సపోర్ట్ చేస్తామంటారు, లేకుంటే మోదీ గారికి ఏంటంటే ఏదో మంత మాట్లాడినా కూడా మోదీ గారు చాలా క్లియర్గా ఏం చెప్తున్నారు, మీరు ఒక రాష్ట్రానికి అంటే ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి హోదాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి నిధులు అడగకముందే అంటే అడగకముందే ఇమీడియట్ గా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూడండి, 15 రోజుల్లో ఏంటంటే క్లియరెన్స్ కూడా తీసుకొచ్చినారు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీరు ఎక్కువ తీసుకొచ్చారు అంటే 16 స్థానాల కన్నా 17 స్థానాల కన్నా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు లేవు. మీరు ఏంటంటే మీరు 17 స్థానాలు పట్టుకొచ్చినా కూడా చక్రం తిప్పలేరు, బొంగరం కూడా తిప్పలేరు. మొత్తం చక్రం గురించి పక్కన పెట్టండి. తెలంగాణ తెచ్చినాము 16 ఎంపీ సీట్లు అయితే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కదా సార్, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కదా, 14+1 ఉంది కదా, 15 ఉన్నాయి కదా, ఏం చేస్తారు చెప్పండి మీరు. శివప్రభ గారు, ఈరోజు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి 2014 ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉండబోదు. 2019లో చాలా పరిస్థితులు మారిపోయినాయి. ఆ రోజు ఎన్డీఏకు 330 చిల్లర సీట్లు ఉన్నటువంటి సందర్భాల్లో ఈరోజు మోడీ గారికి వారి కూటమికి 150 నుండి 160 కన్నా మించి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఏ సర్వే చూసుకున్నా కానీ ప్రజల నాడి ఎన్డీఏకు రోజుకి ఎన్డీఏ గ్రాఫ్ తగ్గిపోతుంది, మోడీ గారి గ్రాఫ్ తగ్గిపోతుంది. దానికి ఉదాహరణ గతంలో రాజస్థాన్ కావచ్చు, యూపీ కావచ్చు, మధ్యప్రదేశ్ వీళ్ళు అన్నిట్లో స్వీప్ చేసినటువంటి సందర్భం ఉండే. ఈరోజు పరిస్థితి చూసుకుంటే ఏముంది, ఉత్తరప్రదేశ్లో ఆ రోజు ఎస్పీ బీఎస్పీ విడిగా పోటీ చేసినటువంటి సందర్భాల్లో బీజేపీకి లాభం చేకూరింది. మోడీ గారు ఒక క్రేజ్తోని ఈ ఒక దేశానికి ప్రధానమంత్రి అయితే ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుందని భావించినటువంటి ప్రజలందరూ కూడా మోడీ గారికి అవకాశం ఇచ్చారు. ఆయన 5 సంవత్సరాల పాలనలో ఎక్కడి సమస్యలు అక్కడనే తిష్టవేసినటువంటి సందర్భం చూసిండ్రు. రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నటువంటి సందర్భం చూసిండ్రు. ఇది తెలంగాణ ఉదాహరణ. తెలంగాణ ఎప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఏ విషయంలో సహకారం కావాల్సినటువంటి అవసరం ఒక జాతీయ భావాలతోని జీఎస్టీ తీసుకొని వచ్చినామని చెప్పినా కానీ డిమానిటైజేషన్ అప్పుడు కూడా ఏం చెప్పిండ్రు, టెర్రరిజం ఆగిపోతుంది, నల్లధనం మొత్తం కూడా మేము నిర్వహించేస్తాము అని చెప్పేసి చెప్పి సపోర్ట్ చేస్తాడు. డిమానిటైజేషన్ చేసిన తర్వాత 50-60 రోజుల్లో నేను రిజల్ట్ చూపిస్తా అన్నాడు. ఏం రిజల్ట్ చూపించారో ఈ రోజు వరకు కూడా రిజల్ట్ చెప్పలేనటువంటి పరిస్థితి. వాళ్ళు చెప్పింది ఏంది, 2 కోట్ల ఉద్యోగాలు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, నల్లధనాన్ని మొత్తం తీసుకొని వస్తామన్నారు, ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. అదే విధంగా కాశ్మీర్ సమస్య వినండి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎన్డీఏకి గానీ యూపీఏకి గానీ మెజార్టీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. 2 కూటమిలు ఎన్డీఏ యూపీఏ కలిసినా గానీ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేదు. ఈ రోజు ప్రాంతీయ పార్టీలు కలిసి ఈ రోజు కేసీఆర్ గారు ఎత్తుకున్నటువంటి ఫెడరల్ ఫ్రంట్ అనేది కేసీఆర్ డెఫినెట్ గా చూస్తారు మీరు రిజల్ట్. కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, మొత్తం దేశానికి కూడా రోల్ మోడల్ గా అయినటువంటి సందర్భం చూసినాం. అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణ వైపు చూస్తున్నటువంటి సందర్భం. మీ మోడీ గారే ఇక్కడ ఉన్నటువంటి రైతు బంధును కాపీ కొట్టినటువంటి సందర్భం చూసినాం. ఇట్లాంటి పరిస్థితులలో దేశాన్ని కూడా కేసీఆర్ గారి నాయకత్వం కావాలి. కేసీఆర్ గారి విజనరీ ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా దేశ ప్రయోజనాల కోసం కావాలనే ఉద్దేశంతో మాతో పాటు మిగతా పార్టీలు, ప్రాంతీయ పార్టీలన్నీ కూడా జతగట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తప్పకుండా 100 సీట్లు వస్తాయి. 100 సీట్లు వచ్చినప్పుడు ఎర్రకోట మీద జెండా ఎవరు ఎగరేయాలి, ప్రధానమంత్రి ఎవరు కావాలనేది కూడా ఈ కూటమి కేసీఆర్ గారే డిసైడ్ చేసే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో మొత్తం 16 స్థానం మా మిత్రపక్షానికి, 17 స్థానాలు క్లీన్ స్వీప్ చేస్తున్నాం. పక్క రాష్ట్రంలో
జగన్ గారు, అదే విధంగా ఆయన కూడా 25 BJD, చూడండి, వారి మాటల్లో ఒరిస్సాకు సంబంధించి అదే విధంగా యూపీకి సంబంధించి ఎస్పీ బిఎస్పీ రెండు కూడా జత కట్టి అవి రెండు కూటములకు దూరంగా ఉన్నటువంటి అదే విధంగా మాకు చాలా పార్టీలు ఏం మాట్లాడుతున్నారు మొత్తం కథ చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాక నిందించేది రాజకీయ అవసరాల కోసం పెట్టుకున్నామని చెప్పండి. అవును మీరు పక్కకి కేసీఆర్ ఉప ప్రధానమంత్రి పదవి కోసం చేసిన చెప్పండి. సంగప్ప గారు కేసీఆర్ ఉప ప్రధానమంత్రి కేసీఆర్ గారు ఉప ప్రధానమంత్రి చెప్తా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నాండి, 10% అగ్రకులాలకు సంబంధించిన రిజర్వేషన్ ఈబీసీ కోటా వచ్చింది కేంద్రంలో. ఒక్క నిమిషం, ఈడబ్ల్యూసీ కోటా వారు చేసుకున్నారు. అదే సందర్భం తలాక్ బిల్లుకు సంబంధించి వాళ్ళు సంపూర్ణంగా చేసుకున్నారు. ఈ 12% రిజర్వేషన్ ఎందుకు తెలియకపోయినా ఈ ప్రజల స్టాల్ చేసింది మేము కదా, మొత్తం వారం రోజులు బంద్ చేసినాం. ఇదంతా ఎందుకండి డ్రామా? ఈ ప్రభుత్వం ఎందుకు ఈ 24% మైనార్టీలు 12% గిరిజనులకు చెప్పబడుతున్న సమాధానం నాకు కాదు. ఈ కారణం చేత ప్రధానమంత్రికి మద్దతు ఇచ్చినాం. ఒక్క నిమిషం, ఇప్పుడు మేము ఉన్నటువంటి స్థానాలతో ఎయిమ్స్ కోసం కొట్లాడి హైకోర్టు కోసం ధర్నాలు చేసి పార్లమెంట్ కొట్లాడి హైకోర్టు సాధించుకున్నాం. కాళేశ్వరానికి అనుమతులు సాధించినాం. ఇట్లా నేషనల్ హైవే విషయంలో కూడా సగటున మొత్తం కూడా ఒక్కొక్క విషయం ఒక్క చెప్తా. సుదీర్ఘంగా ఎవరు సుదీర్ఘంగా ప్రసంగం చేయాలి. మీరు ఇప్పటిదాకా ఫుల్ అడ్డం మీరు మాట్లాడు కదా, మీరు ముగ్గురు మాట్లాడుతున్నారు ఒకటి సార్. రైట్, సుభాష్ గారు ఇప్పుడు మాట్లాడండి. ఇంతకుముందు డిస్టర్బ్ అవుతుంది. టీఆర్ఎస్ నాయకులు పదే పదే ఒకటే మాట చెప్తున్నారు, 15 స్థానాలు మేము ఇస్తే చక్రం తిప్పుతాం, మొత్తం 16 స్థానాలు ఒప్పుకోరు, 100 సీట్లు అని చెప్పి 100 సీట్లు ఈ యొక్క మొత్తం కూటమికి వస్తుందని చెప్పి ఒక పగటి కథలు అంటున్నారు. ఇవాళ నరేంద్ర మోదీ గారు చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు గత 5 సంవత్సరాలు అంటే 55 నెలల వర్సెస్ 55 సంవత్సరాలు కాంగ్రెస్కు సవాల్ విసుకుంటూ ఇవాళ 16 స్థానాలతోటి మీరు అక్కడ ఏం చేయలేరు. ఎందుకంటే మనం 1977, 89, 91, 96, 98, 99 చూసినాం అన్నట్టు. ఏదైతే ప్రభుత్వాలు వచ్చినాయో అంటే ఇటువంటి థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ అంటే ఒక టెంట్ లేని ఫ్రంట్ ఏదైతే వచ్చిందో అవి ఎక్కువ కాలం కూడా నిలిచే పరిస్థితి కూడా లేదు. కొన్నిసార్లు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా పార్లమెంటుకు పోయే పరిస్థితి కూడా రాలేదన్నట్టు. సో దేశ ప్రజలు మళ్ళా మిడ్ టర్మ్ పోల్స్ కానివ్వండి, లేకుంటే ఒక సుస్థిరమైన ప్రభుత్వానికి ఇవాళ ఓటేస్తారు అంటే నరేంద్ర మోదీ గారు చేస్తున్న కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు, ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అన్ని రాష్ట్రాల అభివృద్ధి అని చెప్పి ఏదైతే నిరంతరం పోతున్న సబ్కే సాత్ సబ్కా వికాస్, అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం లేదా మీకు ఓట్లు సీట్లు లేనటువంటి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి మాకిక్కడ భారతీయ జనతా పార్టీకి ప్రజలు తిరస్కరించినా కూడా తెలంగాణకు ఎంతో కార్యక్రమాలతో పాటు అన్ని ఏమి ఇచ్చినారండి, ఏమి ఇచ్చినారండి, ఏమి ఇచ్చినారు, అందరికి ఇచ్చినారు. మధ్యాహ్నం ఒక మాట, రాత్రి ఒక మాట మాట్లాడే అవసరం మాకు లేదు. మీరు టీఆర్ఎస్ పార్టీ ముద్ర లోన్ చూడి వాళ్ళ చూడకుండా మీరు అసలు ఎంతమంది ఇచ్చినారు ఉద్యోగాలు ఇస్తారు. ఎక్కడ ఇచ్చినారు మొత్తం స్టాటిస్టిక్స్ అసెంబ్లీ చెప్పమని చెప్పండి, మీరు అసెంబ్లీ చెప్పమని చెప్పండి. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినారు, చేసినారు. కైలాస్ గారు సార్ పోయినసారి క్లియర్గా మ్యాండేటరీ ఇచ్చారు సార్. మీకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి తెలంగాణ ఏదైతే తెలంగాణ సమాజం ఆనాడు
అభివృద్ధి చేస్తామని ప్రజల ముందు ఎజెండా పెట్టి వచ్చాడు సార్. సార్ చెప్పాను సార్ క్లియర్గా, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఇవాళ కేంద్రంలో 16 సీట్లు వస్తే మేము చక్రం తిప్పుతామనే మాట ఏదైతే ఉందో పచ్చి అబద్ధం. ఎందుకంటే మీకు పోయినసారి 14 దాకా వచ్చాయి, అన్ని ఎన్నికల్లో మీరే గెలుస్తూ ఉన్నారు. మరి ఎందుకు సాధించలేకపోయారో ప్రజలకు ఒకసారి చెప్పమంటున్నా నేను. ఈ కారణం చేత మేము చేయలేకపోయాం 12% రిజర్వేషన్. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రతి సందర్భంలో సహకరించినప్పుడు వాళ్ళు కూడా మనకు సహకరించవలసి ఉంటుంది కదా ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల విషయంలో పట్ల. కానీ మీరు వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించినటువంటి విషయాలని కొన్ని కార్యక్రమాలు చేసుకొచ్చుకుంటున్నారు. ఉదాహరణకు కాంట్రాక్టర్లకు ఆనాడు జీఎస్టీ 12% పెడితే దాన్ని 5% తగ్గించారు. దాని వెనుక ఏం మతలబ్ ఉందో నేను తర్వాత మాట్లాడతాను. మీరు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో జర నాకు అవకాశం ఇవ్వండి. నేనేమంటున్నా అంటే ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆనాడు చెప్పినట్టు మాటలు మళ్ళీ ఇవాళ అదే ఊటంకిస్తూ మళ్ళీ చెప్పిన క్యాసెట్ ఎందుకు వేస్తా ఉన్నారు? ప్రజలు విసికి వేదారేసి కాబట్టి మాకేస్తారు అంటున్నాం ఓటు. మీకు 16 సీట్ల వల్ల ప్రయోజనం లేదు. మీరు ఒకవేళ చేయదలుచుకుంటే అటు పోతే ఎన్డీఏలకు పోవాల్సి వస్తుంది లేదా యూపీఏలకు పోవస్తుంది. కానీ మీరు క్లియర్ గా ఎన్డీఏ ఎజెండాను అమలు చేస్తూ ఇక్కడ డూప్లికేట్ క్యాండిడేట్లను రేపు పెట్టబోతా ఉన్నారు ఈ రాష్ట్రంలో. నేనేమంటారు సార్ అంటే ఇవాళ ఎన్ని చేసినా నరేంద్ర మోడీ గారు వీళ్ళు చెప్పిన క్యాండిడేట్ డిసైడ్ చేస్తారు. చిత్తుగా బీజేపీ ఓడిపోతారు, డిపాజిట్ పోతారు. మీరు చూసుకోండి, వాళ్ళ బీజేపీ అభ్యర్థులకు రాదు. వీళ్ళు 16 సీట్లు తీసుకొచ్చి కేంద్రంలో వారికి ఉప ప్రధానమంత్రి కావాలన్న కళ ఏదైతుందో అది కళ కాదు. ఎందుకంటే ఇక్కడ రావు కాబట్టి ఇవాళ కేటీఆర్ చెప్పింది అంతా కూడా పచ్చి అబద్ధం. ప్రజల ముందు మళ్ళీ దీని వ్యతిరేకిస్తాం. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు చూసిండ్రు, మొత్తం జాతీయ స్థాయిలో 32 పార్టీలను తెలంగాణకు ఒప్పించినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉంది. ఈ రోజు దేశం మొత్తం కూడా కేసీఆర్ గారిని చూస్తుంది, కేసీఆర్ గారి పాలనను చూస్తుంది. ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పదాల్లో దూసుకుపోతుంది, అదే మీరు మాట్లాడకుండా మీరు అవినీతి రాఫెల్ లాంటి కుంభకోణాలు ఏమైనా బయటకు వచ్చినా ఏం మాట్లాడతారు మీరు? ఇగో మీ కుంభకోణాల గురించి మాట్లాడదామంటే ఏమేమి డిమాండ్ చేసినప్పుడు ఏం చేశారు, మొత్తం మేమేమనుకున్నామంటే దేశ ప్రయోజనాల కోసం ఈరోజు మొత్తం దేశమంతా కూడా తెలంగాణ వైపు కేసీఆర్ గారి పాలన వైపు చూస్తుంది. కేసీఆర్ గారు కూడా దేశంలో తప్పకుండా రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నటువంటి ఇట్లాంటి ప్రధానమంత్రులు ఉన్నారు కాబట్టి యూపీఏ గతంలో యూపీఏ చేసిందే ఈరోజు ఎన్డీఏ కూడా చేస్తుంది. మొత్తం హక్కులను కాలరాస్తున్నారు. వీళ్ళకు ఓట్లు సీట్లు లేనటువంటి ప్రాంతాల మీద వీళ్ళ దృష్టి పెడతలేరు. కాబట్టి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఒక కూటమి కట్టాలని చెప్పేసి ఆ ప్రయత్నం కొనసాగుతుంది. డెఫినెట్గా ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున 100 సీట్లను కేటీఆర్ అంటారు, ఇంకా 100 కన్నా ఎక్కువ వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. ఎస్పీ బీఎస్పీ మాతోనే రాబోతుంది. రేపు యూపీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు కూడా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా మాతోనే జతగట్టేటువంటి సందర్భం ఉంది. ఈరోజు జేడీఎస్ చూస్తున్నాం, పక్క రాష్ట్రంలో కర్ణాటకలో మొత్తం కూడా కాంగ్రెస్ వాళ్ళు సీట్ ఇచ్చారు కానీ మొత్తం ముళ్ళ సీట్ ఇచ్చినటువంటి సందర్భం, ఆయన చక్కగా కూర్చొనిస్తలేరు. అట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి డెఫినెట్ గా కేంద్ర స్థాయిలో మంచి ఫెడరల్ కూటమి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో డెఫినెట్ గా ఆ కూటమే డిసైడ్ చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రోజు ఏ సర్వే చూస్తే ఈరోజు యూపీఏకి 100-110 సీట్ల కన్నా దాటేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. అఖిలేష్ యాదవ్ గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ ఏదైతే చేస్తుందో మంచి విజన్ తో చేస్తుందో తప్పకుండా కలిసి ఉంటాం అని చెప్పిండు. ఇంకేం చెప్పారు? 100 సీట్లకు అక్కడ ప్రభుత్వం ఏర్పాటు మొత్తం చేసే సత్తా గానీ లేకుంటే ఒక ఆస్కారం గానీ ఉందా? మీరు ఇవాళ కేసీఆర్ గారు ఎక్కడ పోయినా కూడా స్పెషల్ ఫ్లైన్ లా హాపింగ్ అంటే భువనేశ్వర్ నుంచి వైజాగ్ నుంచి మన కలకత్తా పోయినా కూడా ఎక్కడ ఒక ముఖ్యమంత్రి వస్తుందని చెప్పి వాళ్ళు ఆహ్వానించడం తప్పితే మీకు సపోర్ట్ చేస్తామని ఎక్కడైనా దాఖలు ఉన్నాయా? ఎక్కడ దాఖలు లేవు. ఇవాళ చూస్తుందంటే వాళ్ళ ఫెడరల్ ఫ్రంట్ నవీన్ పట్నాయక్ గారు మీతో ఉన్నారా? నవీన్ పట్నాయక్ గారు ఎవరున్నారు? జగన్ గారు మీతో ఉన్నారా? ఏం మాట్లాడతారు? నవీన్ పట్నాయక్ గారు మీతో ఉంటున్నారు. ఎస్పీ బీఎస్పీ కూడా ఉండబోతుంది. మాకు అఖిలేష్ కేసీఆర్ గారు వస్తారండి, వస్తారంటే అయిపోతుందా? వస్తే ఇంతకు ముందు మన రాష్ట్రంలో 16 ఎంపీలు వస్తే ఏం చేస్తారని వీళ్ళు ఏం చేస్తారో ఏం చేయగలమో అని చెప్పి టీఆర్ఎస్లు చెప్పారు. నెక్స్ట్ ఇంకోటి నేషనల్ ఇష్యూ చూసినట్టయితే నిన్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ నిన్న చెన్నై వెళ్ళారు. చెన్నైలోని స్టెల్లా మేరీస్ ఉమెన్ కాలేజీలో విద్యార్థినులతో చర్చించారు. చాలా విషయాలు మాట్లాడారు. అందులో మేము అధికారంలోకి వస్తే యూపీ అధికారంలోకి వస్తే నరేంద్ర మోడీని జైల్లో పెడతామన్నారు. దానికి కారణాలు కూడా చెప్పారు. ఒకటి రాఫెల్ డీల్లో భారీ కుంభకోణం, తర్వాత పెద్ద నోట్ల రద్దు సమయంలో కూడా
ప్రజలు డిపాజిట్ చేసినటువంటి డబ్బుని అనిల్ అంబానీ తర్వాత విజయ్ మాల్యా నీరవ్ మోడీలకు ఇచ్చిందని చెప్పి ఫైర్ అయినారు. దాన్ని మాట్లాడదాం ముందు, లేదు బీజేపీతో అడదాం. ఎన్వి సుభాష్ గారు, ఒకవేళ మీ గవర్నమెంట్ వస్తే సరే రాకపోతే మాత్రం మీ ప్రధాని జైల్లో పెడతా అంటున్నారు, రెడీగా ఉన్నారా? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పకడ్కలు అంటున్నారా లేకుంటే అసలు కథలు అంటున్నారా? ఏంటంటే మెంటల్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఏ విధంగా ఉందో మనం ఆలోచించాలను. ఎందుకంటే యూపీఏ ప్రభుత్వం అనేది ఇవాళ మొత్తం దేశమంతా రిజెక్ట్ చేసినారు. మొన్న ఏదో మూడు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన ఇవాళ యూపీఏ ప్రభుత్వం అధికారంలో వస్తుంది, నేను ప్రధానమంత్రి అవుతాను, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని చెప్పి ఆయనకైనా చెప్పుకున్నాడు, సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. ఇది ప్రజలు ఎక్కడ అంగీకరించారు. నిన్న చెన్నైలో మాట్లాడిన తీరు చూస్తుంటే నిజంగా నవ్వొస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఫస్ట్ మీ మీద ఉన్న కేసులు, మీ కుటుంబం మీద ఉన్న కేసులు, మీ బావగారి మీద ఉన్న కేసులు, నీ మీద మీ సోనియా గాంధీ గారి మీద ఉన్న కేసులు, కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది జైలుకు పోయి బయటకు వచ్చిన సందర్భాలు కూడా మనం అందరం కూడా చూసినాం అన్నట్టు. వాటి కేసుల గురించి మాట్లాడడం కానీ మేము అధికారంలో వస్తే అంటే ఏంటంటే మీరు అధికారంలో వచ్చినా రాకుండా తగ్గుతున్నట్టు 20 రాష్ట్రాల నుంచి 16 రాష్ట్రాలు పడిపోయినారు. నెక్స్ట్ ఇప్పుడు అయితే మొత్తం దేశం అంతా అయిపోతుంది అంటున్నారు సార్. అప్పుడేమో మా హవాలే చూసి 2 రాష్ట్రాల నుంచి 20 రాష్ట్రాలు అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు 20 నుంచి 16 పడిపోయారని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో ఏదైతే రాష్ట్రాల్లో మాకు అధికారం రాలేదు, మేము అట్లీస్ట్ 3 times 4 times కన్సిక్యూటివ్గా మేము ప్రభుత్వంలో ఉన్నాం. మేము ఎక్కడ రాష్ట్రాల్లో మా అధికారం పోయిన మాట నిజమే, కానీ అక్కడ ఎంత డిఫరెన్స్ ఆఫ్ ఓట్స్ పోయినదని కూడా ఒకసారి మనం ఆలోచించాలన్నట్టు. ఎందుకంటే రాష్ట్రాల ఎన్నికలు వేరు, జాతీయ ఎన్నికలు వేరు. ఇవాళ ఒక మజ్బూత్ ప్రభుత్వం అంటే స్ట్రాంగ్ ప్రభుత్వం గురించి నరేంద్ర మోదీ గారి నుంచి ప్రజలందరూ చూస్తున్నారో చెప్తే, కానీ ఇక్కడ ఈ కూటమి మహాగఠబంధన్ అని చెప్పి ఇవన్నీ విఫలమైన కూటమి అన్నట్టు. మనం ఎన్నోసార్లు చూసినాం. ఇంతకుముందు చెప్పినట్టు 1977 నుంచి మొన్నటి దాకా 1998 దాకా ఈ మొత్తం కూటమిలు జతగట్టిన తర్వాత ఏ విధంగా ప్రజలకు మేలు చేసినారో, ఈ మొత్తం దేశానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళారో మనందరికీ తెలుసు. కానీ ఇవాళ 2014లో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచ దేశాల్లో అందరూ కూడా భారతదేశం అంటే ఒక గౌరవంగా చెప్పుకునే పరిస్థితి వచ్చిందంట. అమెరికాలో చూడండి, ఆస్ట్రేలియాలో చూడండి, చాలామంది మన అక్కడ ఎన్ఆర్ఐస్ ఉన్నారు. ఇవాళ మేము భారతదేశ పౌరులు అని చెప్పడానికి కూడా వాళ్ళు గర్వంగా ముందుకెళ్తున్నారట. ఎందుకు వెళ్తున్నారంటే మనం ఇక్కడ ఒక మంచి ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు దేశం మొత్తం కాకుండా ప్రపంచ దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు, డిప్లొమాటిక్ ఛానల్స్లో కూడా మనం విజయం సాధించడానికి కూడా మనకు ఎన్నో ఆస్కారాలు, తర్వాత ఏంటంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇవాళ వీరు అధికారంలో వచ్చిందంట, మీరు ఇవాళ మీ మీద కేసుల సంగతి మాట్లాడండి. నేషనల్ హెరాల్డ్ కేసు ఏమైంది, బోఫర్స్ కేసు ఏమైంది, ఇంకా ఎన్నో కుంభకోణాలు ఉన్నాయి. మీ యొక్క ప్రభుత్వంలో, యూపీ ప్రభుత్వంలోనే ఎంపీలు, మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇప్పటికీ ఏంటంటే కోర్టు చుట్టూ ఏంటంటే తిరుగుతున్నారు. వాటి గురించి మాట్లాడాలి, కానీ మేము అధికారంలో వచ్చిన తర్వాత మేము ఇది చేస్తాం అంటే అది చాలా హాస్యాస్పదంగా ఉందండి. నరేంద్ర మోడీ గారు వచ్చే దీని పేరుతోటి ఈ దేశంలో యూపీఏ ప్రభుత్వం చాలా అవినీతిమైనటువంటి ప్రభుత్వం, మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా సచ్చిలమైన ప్రభుత్వం తీసుకొస్తామని ప్రజల ముందు ఎజెండా పెట్టి అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలు మొత్తం చూస్తే కూడా దొంగలతో అంటగాగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ దేశం నుంచి పారిపోయిన విజయ్ మాల్యా కారణం ఎవరు? నీరవ్ మోడీ కుంభకోణం చేసిన తర్వాత ఈ దేశం నుంచి తప్పించింది మీరే. రెండో లలిత్ మోడీ ఇక్కడి నుంచి పారిపోవడానికి కారణం మీరే. వ్యాపక కుంభకోణంలో బీజేపీ నేతలు లేరా? సౌరబుద్ధిని కేసులో అమిత్ షా లేడా? ఇవన్నీ గురిగింజ నీతులు ప్రజలకు చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ బీజేపీ యొక్క సచ్చితలత ఇవాళ ప్రజలు ఒప్పుకోలేరు. 3 రాష్ట్రాల్లో తిరస్కరించారు, అనేక ఉప ఎన్నికల్లో కూడా వీళ్ళని తిరస్కరించడం జరిగింది. ఏమంటున్నంటే దేశం అనేది ఒక ప్రజాస్వామ్యమైన ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మీకు అనుకూలంగా ఉంటే ఒకటి, లేకపోతే ఒకటి సిబిఐ కేసులు తీయడాన్ని మనం గతంలో 4 సంవత్సరాలు చూసాం. ఉదాహరణకు తమిళనాడులో మనం చూడడం జరిగింది. అలాగనే ద్వేషాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు ఈ దేశంలో. ప్రేమ అనురాగంతో ప్రభుత్వాలు నడవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు దానికి వ్యతిరేకంగా, దానికి భిన్నంగా ద్వేషం పెంచుకుంటారు. ఒక ప్రభుత్వం వస్తే ఒకటి, తమకు అనుకూలంగా లేనటువంటి ప్రభుత్వాల మీద ద్వేషం పెంచుకోవడం, ఆ మతాల మీద, ఆ వర్గాల మీద మీరు ఏదైతే ఇవాళ దేశం మీద దాడులు జరుగుతా ఉన్న కారణం మొత్తం బీజేపీ. రెండోది అంబానీ అదానీ గ్రూపులకు ఏదైతే ఇవాళ మీరు ప్రయోజనాలు కలిగించే విధంగా జరుగుతున్నట్టు రఫేల్దే ఒక ఉదాహరణ, వేరేది కాదు. పిఎంఓ కార్యాలయం జోక్యం చేసుకుంది అని అంటే ఏ స్థాయికి పోయిందో అవినీతి మనం అర్థం చేసుకోవాలి. రెండోది హాల్ లాంటి గొప్ప సంస్థలు ఏదైతే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఉందో వాటికి ప్రయోజనాలు కల్పించాల్సింది పోయి మన 1000 కోట్లు లేవు, జీతాలు లేవని వాళ్ళు మొత్తుకుంటా ఉంటే మీరు వ్యక్తులకు ఎందుకు దోచిపెడతా ఉన్నారు?
దేశ సంపదని. మీకు పిల్లలు లేరు, దేశం కోసం పనిచేస్తున్నా, కొన్ని కోట్ల మందికి జాబ్ ఇస్తా, యూపీఏ కుంభకోణం చేసింది, 2005లో బోఫర్స్ కుంభకోణం కొట్టివేస్తే 2015లో మళ్ళీ ప్రజా ప్రయోజనాలు మీకు లాభం రావాలని చెప్పేసి చేస్తే సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి మీరు గుర్తు చేసుకోవాలా. మహిళా రిజర్వేషన్ గురించి మీరు గగ్గోలు పెట్టిరు, ఎందుకు తీసుకురాలేదు దేశ ప్రజలకు చెప్పండి. రెండోది అన్నా హజారే ఆ రోజు ఏం చేసిన లోక్పాల్ బిల్లు గురించి దేశంలో ఆ రోజు చేసినటువంటి దీక్షలకు పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టిన మీరు ఎందుకు తీసుకురాలేకపోయారు అంటే శ్రీరంగ నీతులు మాత్రమే చెప్పారు తప్ప దేశ ప్రజలకు మంచి అబద్ధాలతో కూడుకున్నటువంటి దేశాన్ని నింపుతా ఉన్నారు. రెండోది మన మహిళా దినోత్సవం రోజు చెప్పారు, గొప్ప చెప్పారు మహిళా రిజర్వేషన్ గురించి, ఎందుకు తెలియకపోయారు అంటున్నాడు. మహిళా రిజర్వేషన్ మా యొక్క వైఫల్యం ఉండొచ్చు, మీరు తీసుకురావాలి కదా సార్. ఒక్క నిమిషం సార్. ఇవాళ మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం నేను జస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇవాళ మా దగ్గర భారతీయ జనతా పార్టీలో ఎన్డీఏలో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది మంత్రులు ఉన్నారు, తర్వాత మా అవునండి మీకు లాభం జరిగేటువంటి అగ్రకులాల బిల్లు తీసుకొచ్చారు సంతోషం, తలాక్ బిల్లు తీసుకొచ్చారు సంతోషం, అదే చెప్తున్నాను. మేము ఆచరణలో పెట్టిన తర్వాత తీసుకొస్తామని చెప్తున్నాం. మీరు అసలు ఆచరణలే కాదు కదా. మీరు ఏంటంటే అసలు ఎంతమంది ఏంటంటే మహిళలకు ఎంపీ టికెట్లు ఇచ్చిండ్రు, ఎంపీ టికెట్ అయిపోతుందా? ఒక ఏంటంటే ఒక అధ్యక్షాలు ఉంటే అయిపోతుందా? మహిళా అధ్యక్షాలు ఉంటే అయిపోతుందా అండి? అసలు ఎవరు లేరా? ఇంకా అసలు ఎవరు లేరా? ఇంకా మహిళలే లేరా? కాంగ్రెస్ పార్టీలో అసలు మహిళలే లేరా? ఇవాళ రక్షణ మంత్రి అంటే అత్యుత్తమైన స్థానం ఏంటంటే నిర్మలా సీతారామన్ కి ఇచ్చినారు. అంటే అంత పెద్ద పోస్టులు కూడా మహిళలకు ఇష్టం. అంటే మహిళలు అభివృద్ధి చెందాలని పార్టీలో కూడా చూడండి, పార్టీలో కూడా అత్యధిక మహిళలు జైల్లో పెడతా అన్నాడు. ఓకే, డెఫినెట్ గా రాఫెల్ కుంభకోణంలో ఎలాంటివైనా ఏమన్నా అవినీతి జరిగి ఉంటే డెఫినెట్ గా మోడీ గారు జైలుకు పోతాడు, అది ఖాయం. కుంభకోణం అని తేలితే. కానీ మీ మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి కదా, మీ బావగారి మీద. ఆయన అదే ఆ స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నకే జవాబు చెప్పిండు. రాబర్ట్ వోద్రా గారి మీద కేసులు పెట్టాలని నేనే చెప్పినా అని చెప్పిండు వాళ్ళ బావ మీద. అదేవిధంగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయన ముద్దాయిగా తిరుగుతున్నాడు కోర్టులో బెయిల్ తీసుకొని. అట్లాంటి సందర్భంలో ఈరోజు ఈ రెండు జాతీయ పార్టీలు కూడా ఒకరి మీద ఒకరేమో వాళ్ళేమో గతంలో మొత్తం కూడా బోఫర్స్ కుంభకోణం అని ఎన్డీఏకి సంబంధించిన బీజేపీ వాళ్ళంతా కూడా వీళ్ళ మీద ఆరోపణలు చేశారు. వీళ్ళు ఈరోజు రాఫెల్ అని చేస్తారు. ఈ రెండేనా ఇక దేశానికి సంబంధించినవి? ఈ దేశానికి సంబంధించి ఈ రెండు పార్టీలు కూడా అట్టర్ ఫెయిల్ అయినాయి. కాబట్టే ఈరోజు మహిళా బిల్లు ఎవరి ఆయంలో తీసుకొని వచ్చి ప్రవేశపెట్టి అది అట్లనే నాంచిపెట్టి కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ కదా 2014 వరకు. మీకు స్పష్టమైన మెజార్టీ ఉండే ఎందుకు తీసుకురాలేరు మహిళా బిల్లుని? ఈ రోజు మోడీ గారు కూడా మహిళా దినోత్సవం రోజు నేను మహిళలకు అది చేస్తాను, వీళ్ళ కూడా మెజార్టీ ఉండే. మహిళల గురించి మాట్లాడే హక్కే లేదు. ఆలోచించరా మీరు? మహిళా బిల్లు రాజస్థాన్ నుంచి కొట్టున్నారు. కౌలు రైతులకు ఇస్తారా మీరు? గతంలో ఎన్ని ఆరోపణలు చేశారు వీళ్ళు బీజేపీ రాష్ట్రంలో? పంట చేస్తున్నారు, ప్రభుత్వం 5 ఎకరాలు పంట చేస్తున్నారు, ఇస్తారా మీరు? కిసాన్ ఈ రోజు మీరు మాట్లాడినటువంటి విమర్శలు ఈరోజు జాతీయ స్థాయిలో మీ పార్టీ విధానం ప్రకారం మాట్లాడాలి. ఈడ ఒక రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఒక మాట మాట్లాడకండి. ఈరోజు దేశం అంతా కూడా కేసీఆర్ వైపు చూస్తుంది. డెఫినెట్ గా ఈ రెండు జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా కూటమి రాబోతుంది కేసీఆర్ గారి నాయకత్వంలో. దానికి తప్పకుండా ప్రజల ఆదరణ ఉంది. కేసీఆర్ టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా మీ మీద కూడా కేసులు కదా, మీ ముందు మీ కేసులు చూసుకోండి అంటున్నారు ఒకటి. రెండోది మీరు ఆ విజయమాల్య వాళ్ళ గురించి మీరు చెప్పలే, విజయమాల్య నీరవ్ మోడీ అందరూ మీరే పంపించినారు అంటున్నారు. కాదండి, ఈ కేసులు మొత్తం విజయమాల్య 11,000 కోట్ల నీరవ్ మోడీ లండన్ లో మంచి 2004 నుంచి 2000 హాయి తిరుగుతాడు ఆయన. అంటే బ్రిటిష్ సిటిజన్ కూడా తిరుగుతాడు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉందా లేకుంటే మొత్తం యూపీఏ ప్రభుత్వం ఉందా? యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళే కదా మొత్తం ఏంటంటే లోన్స్ ఇచ్చిన తర్వాత కదా ఏంటంటే మేము ఇవాళ డిప్లొమాటిక్ ఛానల్స్ లో
డిప్లొమాటిక్ ఛానల్స్ ఒక విషయం డిప్లొమాటిక్ ఛానల్స్ మీరు బయటకు పంపించారు బాబు బయట నుంచి ఎట్లా నల్లధనం తెస్తామన్నారు బయట అపార్ట్మెంట్ 50 కోట్ల అపార్ట్మెంట్ కూడా కేసు పెట్టి 11,000 కోట్లు తెస్తే 50 కోట్లు పట్టుకొస్తారు ఒకసారి పట్టుకొస్తారా మీరు ఇచ్చిన మోడీ లలిత్ మోడీ 2004 నుంచి 2014 వరకు వచ్చింది కేసు అధికారంలో లేము మేము అధికారంలో కాదు ఇవాళ మేము సంబంధాలు ఉన్నాయి కాబట్టి సంబంధాలు ఉన్నాయి నువ్వేంటే పేపర్ చదువుతలేవా నీకేంటే సామాన్యుడికి అర్థమైంది మీకు అర్థమవుతుంది విజయవాడ మొత్తం అక్కడ మొత్తం చట్టాలు ఉన్నాయి మొత్తం చట్టాలు ఉన్నాయి ఆ చట్టాల త్రూ వస్తుంది 100% వస్తారు అక్కడ వెళ్ళిపోతారా అయిపోతారా నువ్వేంటే నువ్వు అడ్వకేట్ ఏంటంటే నీకు తెలియదా నీకు అదే చెప్తున్నా నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ తీసుకురావడంలో మొత్తం మా దౌత్యనీతి ఫలించింది మేము మొత్తం అన్ని దేశాలు ఒత్తిడి చేసినాం అన్నటువంటి వాళ్ళు అరే నీకు మొత్తం తెలుసు తెలియక మాట్లాడారు బ్రిటిష్ అభినందన విషయంలో కూడా బీజేపీ పట్టరు కదా ఏది బ్రహ్మోసం పెట్టినాం ఆ దెబ్బకు భయపడేది పాకిస్తాన్ మరి దావుద్ ఇబ్రాహిం ఎందుకు రప్పించలేదు అదే దెబ్బతోటి ఎన్ని రాజకీయాల కోసం బీజేపీ చేసేటువంటి శవ రాజకీయాలు తప్ప మరొకటి కాదు రాజకీయాల కోసం యడియూరప్ప ఏమన్నాడు నిన్న యోగి ఆదిత్యనాథ్ ఏమని చెప్పిండు మాకు ఇన్ని సీట్లు వస్తాయని చెప్తారు మృత్యు బెహర్ కాకపోతే ఏంటిదండి ఇది దేశ ప్రజల త్యాగాలని సైనికుల త్యాగాన్ని ఓట్ల రూపంలో మలుచుకునేటువంటి దుర్మార్గమైన స్టేజ్లో ఉన్నారు మీరు అభివృద్ధి చేసినారో నల్లధనం తెచ్చినానో 2 కోట్ల ఉద్యోగాలు తెచ్చినారో దేశ ప్రజలకు చెప్పి రావడం లేదు మీరు అంటే వాళ్ళ క్లియర్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వర్గాలకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మహిళలకు ఏ ప్రయోజనం జరిగిందో తెల్లపత్రం విడుదల చేయమంటా ఉన్నాం. రెండోది మమ్మల్ని మీరు తిట్టి 2G కుంభకోణంలో మీరు వచ్చిన తర్వాత కొట్టేసారు కుంభకోణం 2G కుంభకోణం గురించి రాహుల్ గాంధీ కుంభకోణం జరగలేదని చెప్పి సంబంధించిన కోర్టుకు ఏం కావాలి మరి సాక్ష్యాలే కావాలి. ఇప్పుడు రఫేల్ కుంభకోణంలో కూడా ఏం జరిగింది పత్రాల గురించి కాదు అల్ల ఉన్నది నిజమా కాదా అనేది మేము కరెక్ట్ కొద్దిగా టైం ఉంది జరాగే. అయితే నేనేమంటున్నంటే ఇవాళ దేశ ప్రజలకు అచ్చేదిన అనే పేరుతోటి వచ్చిన తర్వాత ఏ వర్గాలకు న్యాయం జరిగిందో చెప్పమంటున్నాము. 100% చెప్పండి ఓట్లు అడుగుతారు కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ ఇవాళ 33% రిజర్వేషన్ బిల్లు విషయంలో కూడా ప్రభుత్వం ఎందుకు సాత్సారం చేసారో చెప్పమంటున్నా. తర్వాత ఆ రోజు దేశ ప్రజల ముందు లోక్పాల్ బిల్లు ఎందుకు తీసుకోలేకపోయారు ఇవన్నీ కాదు కదా. ఈ రెండు పార్టీలు కూడా ఒకటి మీద ఒకరు కాకుంటే ఒకరు అని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు సమానంగా చూస్తుంది అన్నట్టు. ఇవాళ ఓబీసీ కానీ ఏంటంటే ఈబీసీ కానీ తీసుకొచ్చింది ఇవాళ బీసీ కమిషన్ చేసింది ఇవాళ భారతీయ జనతా పార్టీ. బీసీ కమిషన్ ఏంటంటే చట్టసభలో ఒక చట్టం పట్టుకొచ్చింది కూడా అంటే భారతీయ జనతా పార్టీ. ఆ క్రెడిట్ తీసుకోవాలి ఎందుకంటే బీసీలను ఒక ప్రశ్న సరే మీరు మరీ కౌంటర్ ఎందుకని వాళ్ళ అధికారంలోకి వస్తే మోడీని జైల్లో పెడతామన్నారు మళ్ళీ నెక్స్ట్ మీరు అధికారంలోకి వస్తే వాళ్ళని జైలు పెడతారా? ఆల్రెడీ కేసులు ఉన్నాయి కదా సార్ అంటే మొత్తం వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. మేము వాళ్ళని జైల్లో పెట్టాల్సిందంటే మేము జైల్లో పెడతాం. నిజంగా జైల్లో పెట్టాలంటే మాకు మొత్తం
5 సంవత్సరాలు ఎప్పుడో పోతుంది. చట్టం తన పని తను చేసుకోపోతుంది. వాళ్ళు ఆల్రెడీ కేసులు ఉన్నాయి. వాళ్ళు మొత్తం ఏంటంటే బెయిల్ మీద తిరుగుతున్నారు సార్. బెయిల్ మీద తిరుగుతున్నారు. జైల్లో పెట్టాలంటే ఏం చేయలేదు. చట్టం మీద గౌరవం ఉంది, న్యాయస్థానం మీద గౌరవం ఉంది కాబట్టి ఎవరిని జైల్లో పెడతారో చూద్దాం. మరి ఈయన వస్తే ఆయన పెడతా అంటున్నాడు, ఆయన వస్తే చివరికి థ్యాంక్ యూ కైలాస్ గారు, శివప్రసాద్ గారు, తర్వాత తన్వి సుభాష్ గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణలో మీ అభిప్రాయాలు చెప్పినందుకు. మళ్ళా రేపు పొద్దుగాల ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.